ఏపీ రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ని సింగపూర్ ప్రభుత్వం ఇవాళ ఏపీ సర్కార్కు అందించనుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. రమ్య, మాస్టర్ ప్లాన్ కు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా సీఎం చంద్రబాబుకు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇప్పుడే అందించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏవైనా మార్పులు ఉంటే, అంటే చిన్న చిన్న మార్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవేళ సూచించేటట్టయితే దానికి సంబంధించి కూడా అంతర్గతమైనటువంటి చర్చ ఒకటి జరుగుతుంది. దానికి సంబంధించి మొదట సీఎంకి, ఆ తర్వాత కొద్దిమంది కీలక మంత్రులకు వివరించిన తర్వాత దీనిపైన ఒక హై లెవెల్ కమిటీ సమావేశం కూడా ప్రారంభమవుతుంది. అది మధ్యాహ్నం 1 గంటకు ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నటువంటి, అంటే రాజమండ్రికి చేరుకున్నటువంటి సింగపూర్ బృందాన్ని ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబు రిసీవ్ చేసుకుని వాళ్ళందరినీ ఏరియల్ సర్వే ద్వారా మొత్తం ఈ పుష్కరాలకు సంబంధించిన వివరాలను, అలాగే గోదావరి నది శోభాయాత్రను కూడా చూపించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వచ్చినటువంటి బృందం అంతా కూడా ఇక్కడ షెల్టన్ హోటల్లో మంత్రులు రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళంతా కలిపి మా ఏపీ పరిపాలనకు సంబంధించినటువంటి అధికారులు, ముఖ్య అధికారులు, సీఎస్ తో పాటు మిగిలినటువంటి మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు కూడా సాదరంగా ఆహ్వానించి వాళ్ళందరినీ షెల్టన్ హోటల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఈశ్వరంతో భేటీ కావడం జరిగింది. మొదట సీడ్ క్యాపిటల్ ప్లాన్ ఏదైతే ఉందో, సీడ్ క్యాపిటల్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సీడ్ క్యాపిటల్ ప్లాన్ కు సంబంధించినటువంటి వివరాలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం సీడ్ క్యాపిటల్లో ఏమేమి ఉండబోతున్నాయి, సీడ్ క్యాపిటల్ యొక్క పరిధి ఏంటన్న దానిపైన కూడా ఆసక్తికరమైనటువంటి సమాచారం వస్తుంది. దాదాపు 16.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ యొక్క సీడ్ క్యాపిటల్ ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం. ఇందుకు సంబంధించి కూడా రాయపూడి నుంచి వచ్చేటప్పుడు, తర్వాత రాయపూడి నుంచి ఆ తర్వాత మందరం వరకు, తాళ్ళాయపాలెం వరకు కొనసాగుతున్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, లింగాయపాలెం, తాళ్ళాయపాలెం, అలాగే ఉద్దండరాయపాలెంతో పాటు ఈ 3 గ్రామాలు కీలకం కాబోతున్నాయి. ఈ 3 గ్రామాల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిపాలనా ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతున్నట్టుగా కూడా మనకు సమాచారం. ముఖ్యంగా లింగాయపాలెంలో క్యాపిటల్ కాంప్లెక్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక భవనాలు, అలాగే దీనికి సంబంధించినటువంటి పరిపాలనా భవనాలు కూడా ఇక్కడే నిర్మించాలని కూడా సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ లో సలహా ఇచ్చినట్టు కూడా సమాచారం. ఇక మిగిలినటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో, ఉద్దండరాయపాలెం, తాళ్ళాయపాలెంలో డౌన్ టౌన్ ఏరియాగా, అంటే జనసామర్థ్యం ఉన్నటువంటి ప్రాంతంగా, అలాగే ఈ కొన్ని ప్రభుత్వానికి అవసరమైనటువంటి ప్రధాన కార్యాలయాలు ఉండేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక కీలకమైనటువంటి రాజధానిగా చెప్పుకుంటున్నటువంటి సింగపూర్ లింగాయపాలెంలో మాత్రం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు, రాజ్భవన్, అలాగే సెక్రటేరియట్, దానితో పాటు అసెంబ్లీతో పాటు మంత్రుల క్వార్టర్స్, అలాగే హెచ్ఓడి కార్యాలయాలు కూడా ఇక్కడే ఉండేలా కూడా మాస్టర్ ప్లాన్ లో రూపుదిద్దుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో ఏదైతే పాండిచ్చేరి ఉంది, అలాగే కేరళ ఉంది, దాంతోపాటు తమిళనాడు తరహాలోనే, అంటే నదీ తీర ప్రాంతం, అక్కడ సముద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కృష్ణా నది పరివాహక ప్రాంతం అభిముఖంగానే రాజధాని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా భావిస్తుంది. అలాగే దీన్ని కూడా టూరిజం ప్లేస్ గా ఏర్పాటు చేయాలని కూడా భావిస్తుంది. అందులో భాగంగానే 8 కిలోమీటర్ల పొడవు మేర, కృష్ణానది 8 కిలోమీటర్ల పొడవు మేర ఒక టూరిజం స్పాట్ లాగా ఏర్పాటు చేసి దానికి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలన్నింటినీ ఏర్పాటు చేసుకోవాలని సింగపూర్ మాస్టర్ ప్లాన్ లో సూచించినట్టుగా మనకు సమాచారం. అయితే ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు సింగపూర్ నుంచి వచ్చినటువంటి 30 మంది ప్రతినిధులు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీలక ప్రతినిధులు సీఎం చంద్రబాబు, యనమలతో పాటు కీలకమైనటువంటి అధికారులు కూడా ఒక హై లెవెల్ కమిటీ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ఏవైనా మార్పులు సూచించినా కానీ, అలాగే సింగపూర్ ప్రభుత్వం తయారు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ లో ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్టాబ్లిష్ చేస్తూ కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే సింగపూర్ ప్రభుత్వం ఇద్దరు కలిపి జాయింట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో రానున్న సీడ్ క్యాపిటల్ యొక్క ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది, అలాగే విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, పర్యాటకంగాన అలాగే గ్రీనరీగా ఉండేలా కూడా రాజధాని నిర్మాణం జరుగుతుందన్నట్టుగా మనకు సమాచారం. ఇవన్నింటినీ కూడా మీడియాతో పాటు పబ్లిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడే సీఎంఓ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. 4 గంటలకు ఏపీ రాజధానికి సంబంధించినటువంటి సీడ్ క్యాపిటల్ యొక్క వివరణ ఉంటుందని చెప్పి అన్నారు. దాని తర్వాత అది ముగిసిన తర్వాత ఏపీ ప్రభుత్వంతో పాటు, అంటే సీఎం చంద్రబాబు వీళ్ళని సింగపూర్ మంత్రి ఈశ్వర్ని కూడా ఆహ్వానించడం జరిగింది. వీళ్ళంతా కలిపి అక్కడ పుష్కర ఘాట్ దగ్గరికి వెళ్లి అఖండ హారతి కార్యక్రమంలో హాజరవుతారు. హాజరైన తర్వాత సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులు హైదరాబాద్ బయలుదేరి అక్కడి నుంచి సింగపూర్కి వెళ్లడం జరుగుతుంది. సో ఈ రోజు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి సీడ్ క్యాపిటల్ 4 గంటల 15 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలతో పాటు మీడియాకు వివరించనుంది. రమ్య. రైట్ దినకర్, థ్యాంక్ యూ.